Okay, last class we are discussing about B plus trees, amma. How to insert element, how to delete element, how to search an element from B plus trees. Okay, లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనేది లాస్ట్ క్లాస్ లో మనకి ఇన్సర్షన్ దగ్గర మనకి చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. అందుకనే మళ్ళీ ఇప్పుడు బి ప్లస్ ట్రీస్ ప్రాపర్టీస్ చెప్తాను. నెక్స్ట్ దాంతోపాటు బి ప్లస్ ట్రీస్ లో సెర్చ్ ఎలా ఉంటుంది, ఇన్సర్ట్ ఎలా ఉంటుంది, డిలీట్ ఎలా ఉంటుంది అనేది ఆ డయాగ్రామ్స్ ట్రీ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. వాయిస్ ఆడిబుల్ గా ఉందో లేదో ఒకసారి క్లియర్ గా ఉందో లేదో చెప్పాలమ్మా. ఒకసారి ఎవరో ఒకరు మెసేజ్ అని పెట్టాలి అట్లీస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్ క్లియర్. రైట్, థ్యాంక్ యూ అమ్మా. మెసేజెస్ వచ్చినాయి. 64 క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఓకే, చూడండి ఒకసారి బి ప్లస్ ట్రీస్ అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాము. కానీ ఇన్సర్టింగ్ దగ్గర మనకి ఫ్లో అనేది మిస్ మ్యాచ్ అవడంతో మనకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ పోవాలనేది నా ఏమో. సో మనం ముందుగా అసలు మనకి సెకండ్ టైం క్లాస్ చెప్పిన పర్వాలేదు, మనం దాన్ని కంప్లీట్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసినాక నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ పాస్ అవుదాం, ఫార్వర్డ్ అవుదాం. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. అసలు బి ప్లస్ ట్రీస్ అంటే నోడ్ అంటే ఏంటి, అది ఎక్కడ మనకి ఎడ్జెస్ అంటే ఏంటి, నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి, లీఫ్ నోడ్స్ అంటే ఏంటి, రూట్ నోడ్ అంటే ఏంటిది, అవన్నీ ఒకసారి చూపించి నెక్స్ట్ మళ్ళీ సెర్చ్, ఇన్సర్ట్, డిలీట్ అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం అమ్మా. ఓకేనా? పిన్నోళ్ళు కూడా ఏదైనా డౌట్ ఉన్నా సరే అది క్లారిఫై అవుతుందమ్మా. డోంట్ వరీ, మళ్ళీ ఒకసారి క్లాస్ వినొచ్చు, తప్పలేదు. ఓకే రైట్, చూడండి ఒకసారి ఇక్కడ దిస్ ఈస్ ద బి ప్లస్ ట్రీ అంటున్నామా. బి ప్లస్ ట్రీస్ లో ఇంటర్నల్ నోడ్, దీస్ ఆర్ ద ఇంటర్నల్ నోడ్స్, దిస్ ఈస్ రూట్ నోడ్ ఫర్ సపోజ్. ఓకే, ఈ రూట్ నోడ్ అనుకుంటే రూట్ నోడ్ లో కీ ఇది నెంబర్ 5 అనేది కీ వాల్యూ అంటామమ్మా. ఈ మనం ఎడ్జ్ పెట్టాను చూడండి, అంటే ఇక్కడ పాయింటర్, రిఫరెన్స్ పాయింటర్ అంటామా. నెంబర్ 86 రైజ్ హ్యాండ్. 86 ఏంటి ప్రాబ్లం ఏంటి? మెసేజ్ పెట్టండి అమ్మా. 86 ఎవరైనా ఉంటే ప్రాబ్లం ఉంటే. ఓకే, రెఫరెన్స్ పాయింటర్ అనేది మనకి నెక్స్ట్ చైల్డ్ నోడ్ కి లింక్ కోసం యూజ్ చేస్తున్నాం అమ్మా. రెఫరెన్స్ పాయింటర్ ఇస్ ఆల్సో డేటా వాల్యూ, ఇట్ ఇస్ డేటా పాయింటర్, అది కూడా మనకి. ఓకేనా? డేటా ఏ లొకేషన్ లో స్టోర్ అయింది అనేది తెలియడానికి మనం చెప్తున్నాం అమ్మా. నెక్స్ట్ రూట్ నోడ్ లో రిఫరెన్స్ పాయింటర్స్ మనకి కీ వాల్యూ సింగిల్ వాల్యూ ఉంటే, లీఫ్ వాల్యూస్ 2 వాల్యూస్ ఉండాలమ్మా. ఓకేనా? ఇంటర్మీడియట్ నోడ్ అవ్వచ్చు, ఇట్ ఈస్ లీఫ్ నోడ్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ద లెవెల్స్ వీఆర్ ఫ్రేమింగ్ ద బి ప్లస్ ట్రీ. బి ప్లస్ ట్రీ లెవెల్స్ ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? లాస్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని లీఫ్ లెవెల్ అంటాం. ఆ లీఫ్ లెవెల్లోనే మనకి డేటా వాల్యూస్ అన్ని కూడా స్టోర్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి 5 అని ఉంది. ఓకేనా? 5 కి ఇక్కడ మనకి ఎంటీ ప్లేస్ ఉందమ్మా. ఎంటీ ప్లేస్ అంటే ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉందమ్మా, ఇంకో వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, 3 కాకుండా ఇంకో వాల్యూని. ఓకే, రెఫరెన్స్ రూట్ నోడ్ సింగిల్ డేటా వాల్యూ ఉంటే దానికి 2 నోడ్స్ ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకే, సెర్చ్ కీ వాల్యూ అంటే ఏంటి, తర్వాత చైల్డ్ పాయింటర్ అంటే దీని కనెక్షన్ నెక్స్ట్ ఎక్కడ పాస్ అవుతుందని. ఓకే, నెక్స్ట్ కీ వాల్యూ అంటున్నాం అమ్మా. 5 అనేది కీ వాల్యూ, అది అలానే యాజ్ వెల్ యాజ్ 1 ఈజ్ ఎ కీ వాల్యూ, 3 ఈజ్ ఆల్సో వాల్యూ, కీ వాల్యూ ఇట్ ఈస్. ఓకే, వీటన్నిటిని లింక్ లిస్ట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని వీటన్నిటిని మనం కనెక్ట్ చేస్తాం. ఎక్కడ లీఫ్ లెవెల్లో డేటా ఐటమ్స్ అన్నిటిని మనం లింక్ లిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ లిస్ట్ అల్గారిథం యూస్ చేసి మనం కనెక్షన్స్ ని యూస్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకేనా? డేటా పాయింట్ 1 2 3 అలా ఇంక్రీజ్ చేస్తుంటాం, అన్ని లింక్ లిస్ట్ వేస్ చేసుకుని మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయని చెప్తున్నాం అమ్మా. ఓకే, సిబ్లింగ్ పాయింటర్ అంటున్నాం అండి దాన్ని అమ్మా, సిబ్లింగ్ పాయింటర్ అంటున్నాం. ఇవన్నీ లీఫ్ నోడ్స్ అని చెప్తున్నాం అమ్మా. దిస్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ బి ప్లస్ ట్రీస్. రూట్ నోడ్ మనకి డేటా ఐటమ్స్ అన్ని కూడా ఒరిజినల్ వాల్యూస్ అన్ని కూడా లీఫ్ లెవెల్లోనే ఉండాలి. ఇంటర్మీడియట్ నోడ్స్ అవని, రూట్ నోడ్ అవని కూడా మనకి రూట్ నోడ్ లో ఎన్ వాల్యూస్ ఉంటే గనక, ఎన్ డేటా ఐటమ్స్ ఉంటే గనక n+1 లీఫ్ నోడ్స్ ఉంటాయి మనకి, ఆర్ ఇంటర్మీడియట్ నోడ్స్ అంటున్నాము వాటిని. ఓకే, ఎన్ ఇక్కడ ఎన్ వాల్యూస్ ఉంటే ఇక్కడ n+1 వాల్యూస్ ఉండాలి, అది మ్యాండేటరీ, అది రూల్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ ఎప్పుడు కూడా లెస్ దాన్ రూట్ ఉండాలి, రైట్ సబ్ ట్రీ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ రూట్ ఉండాలి, అది కూడా రూల్ మనకి. ఓకేనా? అది సబ్ లెవెల్లో పాస్ చేసినా సరే, రూట్ ని బేస్ చేసుకుని డిస్కస్ చేసినా మనకి అలానే ఫాలో అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ నిన్న మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా. దిస్ ఇస్ ద రూట్ నోడ్ అంటున్నాము.
ఇక్కడ చూడండి ఒకసారి డి అండ్ జి ఆర్ ద రూట్ నోడ్స్. ఓకే, రూట్ నోడ్స్ లో ఇక్కడ మామూలుగా బైనరీ సెర్చ్ ట్రీ వచ్చేప్పటికే రూట్ వాల్యూ కానీ నెక్స్ట్ చైల్డ్ వాల్యూస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ నోడ్స్ కానీ సింగిల్ వాల్యూతో మనం ట్రీని ఫ్రేమ్ చేస్తాం అమ్మా. కానీ బిఎస్టీ ఏం చేస్తున్నాం మనం, రూట్ లెవెల్ అవ్వచ్చు, లీఫ్ ఇంటర్మీడియట్ నోడ్ లెవెల్ అవ్వచ్చు, లీఫ్ లెవెల్ అవ్వచ్చు అమ్మా. మోర్ దాన్ వన్ వాల్యూని బేస్ చేసుకుని నోడ్స్ ని ఫ్రేమ్ చేస్తాం అని చెప్తా ఉన్నామా. ఓకేనా, ఇక్కడ మనకి రూట్ లెవెల్లో ఎన్ని ఉన్నాయమ్మా కీ వాల్యూస్, డి అండ్ జి ఆర్ ద కీ వాల్యూస్, దోస్ ఆర్ 2. ఓకే, లీఫ్ లెవెల్లో మనకి కంపల్సరీగా 3 వాల్యూస్ ని బేస్ చేసుకుని ట్రీని ఫ్రేమ్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఇంటర్మీడియట్ నోడ్ అంటే లీఫ్ నోడ్ అంటే ఏంటి అనేది మనకి తెలుసమ్మా ఇవన్నీ కూడా. ఓకే, హౌ టు సెర్చ్ ఏ రికార్డ్ ఫ్రమ్ బి ప్లస్ ట్రీస్ అంటున్నాం అమ్మా. ఓకేనా, 55 రికార్డ్ ని సెర్చ్ చేయాలంటున్నాం ఫర్ సపోజ్. ఓకే, ఇక్కడ మనకి రూట్ లెవెల్ బేస్ చేసుకుని డేటా పాయింటర్ ఉంటుంది, ఐ మీన్ ఇక్కడ డేటా వాల్యూ ఉంటుంది, దానికి నెక్స్ట్ రిఫరెన్స్ పాయింటర్ కూడా ఉంటుందమ్మా. 25 అనేది డేటా వాల్యూ. ఓకేనా, కీ వాల్యూ అంటున్నాం, డేటా అన్న కీ వాల్యూ అన్న ఒకటేనమ్మా, కీ వాల్యూ అంటున్నాం. 25 ఇస్ కీ వాల్యూ. ఓకే, దానికి నెక్స్ట్ రిఫరెన్స్ ఎక్కడ ఉందనేది చెప్తున్నాం. అంటే 25 కి గ్రేటర్ దాన్ ఉన్నాయని చెప్పి కూడా రైట్ సైడ్ రిఫరెన్స్ పాయింటర్ కనెక్ట్ చేస్తున్నాము, 25 కి లెస్ దాన్ ఉన్నాయని కూడా లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ కి బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తాం అమ్మా. కింద నోడ్ ని ఇలా ఫ్రేమ్ చేస్తున్నాం, లీఫ్ నోడ్ ని ఇలా ఫ్రేమ్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. లీఫ్ నోడ్స్ ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంటాయని చెప్తున్నాం మనకి. ఓకే, ఇక్కడ రూట్ లెవెల్లో మనకి వాల్యూని బేస్ చేసుకుని 55 ఇస్ గ్రేటర్ దాన్ 50. ఓకే, ఏ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని సెర్చ్ చేయాలి మనం, 50 అనే నోడ్ రిఫరెన్స్ వాల్యూకి కీ వాల్యూకి చూడమ్మా, 50 అనే కీ వాల్యూకి రైట్ రిఫరెన్స్ పాయింటర్ ఏదో దాన్ని బేస్ చేసుకుని సెర్చ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఒకసారి అర్థమైందా, సెర్చ్ వాల్యూని బేస్ చేసుకుని రూట్ లెవెల్లో మనం కీ వాల్యూని కంపేర్ చేస్తున్నాము, కీ వాల్యూని సెర్చ్ వాల్యూని రెండింటిని కంపేర్ చేస్తున్నాము. ఓకేనా, కీ వాల్యూ 1 బేస్ చేసుకుని కీ వాల్యూ 25 అనుకోండి ఫర్ సపోజ్, దాన్ని బేస్ చేసుకుని చెక్ చేస్తున్నాం అమ్మా. ఓకేనా, లెఫ్ట్ రిఫరెన్స్ పాయింట్ లో దొరుకుతుందా, దానికంటే తర్వాత వాల్యూ ఎంత ఉంది, 55 కంటే లెస్ దాన్ ఉందమ్మా. 55 అనేది గ్రేటర్ దాన్ 50 అమ్మా. నెక్స్ట్ రూట్ నోడ్ లో ఉన్న దాని వాల్యూ కంటే 55 అనేది బిగ్ కాబట్టి 50ని కూడా లెఫ్ట్ పాయింటర్ కన్సిడర్ చేయకూడదు, 50కి రైట్ పాయింటర్ చెక్ చేస్తాం. మళ్ళీ రైట్ పాయింటర్ తర్వాత వాల్యూ ఏంటనే చెక్ చేయాలి. మళ్ళీ 75 అంటున్నాము, 75 అనేది గ్రేటర్ దాన్ 55 అంటే 55 లెస్ దాన్ 75 కాబట్టి 75 కి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ ఆర్ 50 కి రైట్ రిఫరెన్స్ పాయింటర్, బోత్ ఆర్ సేమ్ అమ్మ. అక్కడ మనకి రెండు సేమే అమ్మా. ఓకేనా, సో 50 కి రైట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని లీఫ్ నోడ్ లో సెర్చ్ చేస్తాం మనం. ఓకేనా, ఇలా మనకి సర్చింగ్ అనేది సింప్లిఫైడ్ గా సెర్చ్ చేస్తాం. మనకి ఆటోమేటిక్ గా డేటాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసిన దాన్ని రిట్రీవ్ చేసుకోవాలని మనకి ఫంక్షనాలిటీ ఈజీగా ఉంటుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, నెక్స్ట్ 55 రీచ్ అవుతాము. సెర్చ్ అనేది సింపుల్ గా ఉంటుందమ్మా. ఇక్కడ మనకి 80 అనే వాల్యూ ఉంది అనుకున్నాం ఫర్ సపోజ్, 80 అనే వాల్యూని ఐడెంటిఫై చేయాలి. 25, 50, 75 ఆ మూడింటిని బేస్ చేసుకుని మనకు ట్రీ ఫ్రేమ్ అయిందాం, అంటే లెవెల్ 3 ఉంది మనకి. ఓకేనా, ఇక్కడ 3 కీ వాల్యూస్ ఉంటే మనకి లీఫ్ లెవెల్లో 4 రిఫరెన్స్ వాల్యూస్ ని బేస్ చేసుకుని ట్రీని ఫ్రేమ్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 80 అనే ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలంటున్నాము. 25 తో కంపేర్ చేసి రైట్ రిఫరెన్స్ పాయింట్ చెక్ చేస్తున్నాము. ఆ రైట్ రిఫరెన్స్ పాయింటర్ లో 50 అనేది లెస్ దాన్ 80 ఉంది కాబట్టి నెక్స్ట్ పాయింట్ పాస్ అవ్వాలమ్మా. 75 ఈజ్ లెస్ దాన్ 80. ఓకే, 75 కి రైట్ రిఫరెన్స్ లో మనకి ఏదన్నా కీ వాల్యూ ఉంటే దాంతో కూడా కంపేర్ చేసి వెరిఫై చేసినాక నెక్స్ట్ దాంతో కండిషన్ ఫెయిల్ అయితే లెఫ్ట్ కీ పాయింటర్ ని, లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ ని యూస్ చేసి సర్చింగ్ అనేది అప్రోచ్ ప్రొసీడ్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ నోట్స్ ఏం లేకపోతే డైరెక్ట్ గా లాస్ట్ మాక్సిమం రిఫరెన్స్ పాయింటర్ ఎక్కడ దాన్ని బేస్ చేసుకుని 80 అనే ఐటమ్ ని ఐడెంటిఫై చేయాలని చెప్తున్నాం అమ్మా. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ సర్చ్ ఎలిమెంట్ ఇన్ బి ప్లస్ ట్రీ. బి ప్లస్ ట్రీలో ఎలిమెంట్ ఐడెంటిఫై చేయడానికి అది ప్రొసీజర్ అమ్మా. ఓకే, సపోజ్ వి వాంట్ ఇన్సర్ట్ ఏ నెక్స్ట్ ఇన్సర్ట్ లోకి వచ్చాం అనుకోండి ఫర్ సపోజ్ 60 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటున్నాము. ఓకేనా, దీన్ని నిన్న ఎక్స్ప్లెయిన్ చేసామమ్మా. దీన్ని కాకుండా మనకి అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం రేజ్ అయిందో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేద్దామమ్మా. ఇక్కడ ఒకసారి చెప్పమని చెప్పేస్తా చూడండి. ఒకసారి 60 అనే ఎలిమెంట్ కొత్తగా ఇన్సర్ట్ చేయాలంటున్నాము. 60 అనే ఎలిమెంట్ బేస్ చేసుకుని మనం రూట్ నోడ్ తో కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసి ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాటిస్ఫై చేయాలి. 60 is greater than 50, less than 75. So we are considering the right reference pointer to 50 and left reference pointer 75, both are same. దాన్ని బేస్ చేసుకుని కొత్తగా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అమ్మా. ఓకేనా, ఇన్సర్ట్ చేయాలి. అలానే ట్రీ కూడా బ్యాలెన్స్డ్ ట్రీ అవ్వాలమ్మా. బ్యాలెన్స్డ్ ట్రీ అంటే ఇక్కడ పైన రూట్ నోడ్ లో వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో వాటికంటే
n+1 ఓకే. n వాల్యూస్ ఉంటే n+1 వాల్యూస్ ని బేస్ చేసుకుని మనం n+1 లీఫ్ నోడ్స్ ని బేస్ చేసుకుని మనం ట్రీని ఫ్రేమ్ చేయాలంటున్నాం. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ అంటున్నాం. బ్యాలెన్స్ అలా చేయాలంటున్నాం. ఓకేనా. ఇక్కడ 60 ఇన్సర్ట్ చేయాలంటే 60ని 50కి రైట్ రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకుని 50, 55, 65, 70 అనేది స్టోర్ అయినాయమ్మా. ఓకేనా. అంటే 55కి 65కి మధ్యలో మనం వాల్యూ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలమ్మా. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకి బ్యాలెన్స్ మిస్ అవుతున్నాం. ఎందుకని, ఇక్కడ ఏమున్నది మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 5th వాల్యూ యాడ్ అవుతుందమ్మా. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళా ఈ లీఫ్ నోడ్ అవుతుందో దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. ఇదిగోండి అమ్మా చూడండి. 50 తర్వాత 60 అనే దాన్ని రూట్ కింద కన్వర్ట్ చేసాము. ఓకేనా. 60కి లెస్ దాన్ 50, 55ని లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ బేసిస్ ని కనెక్ట్ చేస్తున్నాం. 60కి లెఫ్ట్, 50కి రైట్ పాయింటర్ ని. ఓకేనా. 60కి రైట్ పాయింటర్ లో 60, 65, 70 అనే వాల్యూస్ ని స్టోర్ చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. ఇక్కడ మనకి ఇది కీ వాల్యూ అంటున్నాం కానీ ఒరిజినల్ డేటా వాల్యూ ఈ 15 అమ్మా. అలానే ఇక్కడ 25 అనేది కీ వాల్యూ అంటున్నాం కానీ ఇక్కడ దేనికి ఒరిజినల్ డేటా వాల్యూ 25 ఇక్కడే ఉంటుందమ్మా. ఓకేనా. లీఫ్ లెవెల్లోనే డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది. మిగతా అన్ని కూడా రిఫరెన్స్ పాయింటర్ అంటే మనకి కీ వాల్యూస్ ని బేస్ చేసుకుని అక్కడ వాల్యూని ప్లేస్ చేస్తున్నాము. 25 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందంటే కాదమ్మా. ఇక్కడ మన దీన్ని ఇక్కడ రూట్ లెవెల్లో రెఫరెన్స్ పాయింటర్ అంటున్నాం. అది అదర్వైజ్ కీ వాల్యూ అంటున్నాం. ఆ కీ వాల్యూని బేస్ చేసుకుని మనం డేటా వాల్యూని ఐడెంటిఫై చేయాలంటున్నాం. డేటా ఐటమ్స్ ఎప్పుడు కూడా మనకి లీఫ్ లెవెల్లో ఈ లెవెల్లోనే స్టోర్ అయి ఉంటాయి అంటున్నాం. అలానే మనం ఇక్కడ 16 ఇన్సర్ట్ చేస్తే దానికి కీ వాల్యూ ప్లేస్ లో ప్లేస్ ఇస్తున్నాము. అలానే లీఫ్ లెవెల్లో కూడా మనకి డేటా వాల్యూ ప్లేస్ లో కూడా మనకి 60 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద కీ వాల్యూ, దిస్ ఇస్ ద ఒరిజినల్ డేటా వాల్యూ. ఇలా స్ప్లిట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ గా పైన కేసులో చూస్తే ఇక్కడ మనకి 3 కీ వాల్యూస్ ఉన్నాయి. మనకి 3 కీ వాల్యూస్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ కీ వాల్యూస్ n ఉంటే కనుక n+1 వరకే మన మాక్సిమం ఛాన్స్ ఉందమ్మా. n+2 అయిపోతుంది అప్పుడు మనకి. ఓకేనా. n+2 అంటే ఫెయిల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఈ బ్యాలెన్సింగ్ B+3 బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మనం ఇక్కడ ట్రీని స్ప్లిట్ చేసుకుని రూట్ నోడ్ మాక్సిమైజ్ చేసాము. ఇక్కడ 4 అయితే ఆటోమేటిక్ లీఫ్ నోట్స్ కూడా 5 అవుతాయి. చూసుకోండి ఒకసారి. అది కూడా బ్యాలెన్స్ అయ్యేలాగానే మనం ఇన్సర్ట్ చేసాం చెప్తున్నాం. అర్థమైందా మణికంఠ? ఒకసారి చెప్పాలన్నా మణికంఠ. ఇంకా నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఆ ఫ్రెండ్స్ ఒకసారి బాను, XYZ ఇంకా ఉన్నారమ్మా కొంతమంది పిల్లలు. ప్రియాంక, ఇలా స్ప్లిట్ చేయడం ఎలా జరిగిందని చెప్పింది అర్థమైందమ్మా. అక్షయ్, సంయోగ్, మణికంఠ థ్యాంక్ యూ నాన్న. గుడ్ ఆఫ్టర్నూన్. రాణేంద్ర వెరీ గుడ్. ప్రియాంక వెరీ గుడ్ అమ్మా. ఓకే. ఓకే నెక్స్ట్ చూడండి అమ్మా. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థమైంది. మనం నిన్న ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని కూడా చూద్దామమ్మా. దానికంటే ముందు ఇక్కడ డిలీట్ కూడా చూసేసుకుని ఒకసారి వెళ్దామమ్మా. ఓకేనా. డిలీట్ అనేది చూడండి ఒకసారి. ఆ 60ని డిలీట్ చేసాం అనుకోండి. 60ని డిలీట్ చేసాం. మళ్ళీ 60ని డిలీట్ చేస్తే పాత ట్రీ ఫ్రేమ్ అవ్వాలి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అనేది కూడా ప్రాపర్ గా జరగాలంటున్నాం. ఆ బ్యాలెన్సింగ్ ఎలా జరగాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అమ్మా. ఓకే. 16 రిమూవ్ చేసామంటే ఇక్కడ మనకి రూట్ లెవెల్లో కూడా మనకి 60 అనే వాల్యూ ఉండకూడదు. అసలు ఇక్కడ 60 అనేది డేటా వాల్యూ లేనప్పుడు ఇక్కడ కీ వాల్యూ ఎందుకు మనకి ఇక్కడ అంటే ఇక్కడ కూడా తీసేయాలి, రిమూవ్ చేసేయాలమ్మా. ఓకేనా. ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది కూడా కౌంట్ తగ్గిపోవాలమ్మా. n+2 అవ్వకూడదు అంటున్నాం. n+1 ఉండాలంటున్నాం. ఇక్కడ n ఎలిమెంట్స్ ఉంటే కర్సర్ మూవీ ప్లేస్ లో ఇక్కడ n+1 ఉండాలంటున్నాం. కానీ మనకి ఇక్కడ 4 ఉన్నాయి ప్రీవియస్ కేసు లో. ఇక్కడేం 5 లీఫ్ నోట్స్ ఉన్నాయమ్మా. కానీ ఇక్కడ 3 కీ వాల్యూస్ అయినాయి మనకి. ఆటోమేటిక్ గా 4 లీఫ్ వాల్యూసే ఉండాలమ్మా. అందుకని మనం ఇక్కడ కీ వాల్యూని 60 రిమూవ్ చేసామంటే ఆటోమేటిక్ ఇక్కడ డేటా వాల్యూ కూడా ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతుంది. అలా రిమూవ్ అయిపోయినప్పుడు కూడా మనం ట్రీని బ్యాలెన్సింగ్ గా ఉంచాలనేది కాన్సెప్ట్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ పాత స్ట్రక్చర్ లోకి మళ్ళీ 50, 55కి 60, 50, 55, 65, 70 అనేది రైట్ రెఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని లీఫ్ నోడ్ ని ఫ్రేమ్ చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. ఇది నెంబర్స్ ని బేస్ చేసుకుని డిస్కస్ చేసిందమ్మా. సెకండ్ ఎగ్జాంపుల్ దగ్గర మనకు ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనకి క్లారిటీ ఉంది కాబట్టి సెకండ్ ఎగ్జాంపుల్ అనేది అండర్స్టాండబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా. ఓకే చూడండి. దిస్ ఈస్ ద ట్రీ వీ హ్యావ్. ఓకే. ఇక్కడ చూడండి కీ వాల్యూస్ ఉన్నాయి 13, 17, 24, 30. కీ వాల్యూస్ ఆర్ 4 ఉన్నాయి. టోటల్ లీఫ్ వాల్యూస్ ఎన్ని ఉండాలి మనకి 5 వాల్యూస్ ఉండాలమ్మా. చూడండి ఒకసారి. దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే. టోటల్ 4 కీ వాల్యూస్ అండ్ 5 లీఫ్ నోట్స్. లీఫ్ నోట్స్ లో మనకి డేటా అనేది ఇలా స్టోర్ అయిందాం మనకి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, లీఫ్ నోట్స్ లోనే ఒరిజినల్ ఉన్నది డేటా వాల్యూస్ అంటున్నాం. ఇక్కడ 13 అనేది కీ వాల్యూ ఉంది మనకి. 13 అనే కీ వాల్యూకి ఇక్కడ రిఫరెన్స్ వాల్యూ, ఇక్కడ అడ్రస్ లేదే, డేటా వాల్యూ లేదని అనొచ్చమ్మా. ఓకేనా.
కీ వాల్యూని డేటా వాల్యూ సేమ్ నెంబర్స్ బేస్ చేసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 13 అనే కీ వాల్యూ బేస్ 14, 16 కనెక్ట్ అయింది అన్నాం. ఇందాక ప్రీవియస్ కేసులో అక్కడ 50 2 సార్లు ఎందుకు ఉందని చెప్పంటే ఇది కీ పాయింటర్, ఇదేమో డేటా పాయింటర్ అని చెప్తున్నాం. ఇది కీ వాల్యూ, ఇదేమో ఒరిజినల్ డేటా అంటున్నాం. ఆ కేసుని ఓవర్కమ్ చేసేలాగానే మనం సెకండ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం. చూడండి 13 అనేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ డేటా వాల్యూ దగ్గర కూడా మనకి లేదమ్మా. ఓకే, ఈ ట్రీలో మనకి ఏం చేస్తున్నామంటే 5 అనే ఎలిమెంట్ ని సెర్చ్ చేయాలంటున్నాను మనం. ట్రావర్సింగ్ along the left pointer to the element with the value 13 in the root node. 13 నుంచి లెఫ్ట్ పాయింటర్ కిందకి మూవ్ అవుతున్నాం మనం. సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ రూట్ కీ పాయింటర్. లెఫ్ట్ పాయింటర్ మనకి ఇక్కడ ఏదైతే కీ వాల్యూ ఉందో దానికంటే లెస్ దెన్ ఉందమ్మా. 13 ఈజ్ ద కీ వాల్యూ, 5 ఈజ్ ద సెర్చ్ ఎలిమెంట్. సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ కీ వాల్యూ, సో వీఆర్ కన్సిడరింగ్ లెఫ్ట్ పాయింటర్ కన్సిడర్ చేసి లెఫ్ట్ పాయింటర్ లో లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఆ లీఫ్ నోడ్ లో వాల్యూస్ ఏమని ఆ వాల్యూస్ ని సెర్చ్ చేస్తాం. ఆ వాల్యూస్ ని ఎలా సెర్చ్ చేస్తాం మనం? ఇక్కడ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అమ్మా. సిబ్లింగ్ పాయింటర్ అని ఉంటుందని చెప్పామమ్మా. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. సిబ్లింగ్ పాయింటర్ అని చెప్పామమ్మా. ట్రీని బేసిక్ గా దీంట్లోనే అనుకుంటా, సారీ దీంట్లోనే ఇదిగోండి అన్న. This is a sibling pointer. How we are connecting the leaf nodes? By using sibling pointer. Based upon concept of leaf in linked list concept. Based upon linked list concept, we are connecting the leaf node values. Leaf node values కూడా అలా కనెక్ట్ చేసుకోవాలి. అవే ఒరిజినల్ డేటా వాల్యూస్ అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? మనకి ఇక్కడ 13 అనే కీ వాల్యూని ఐడెంటిఫై చేసాం ఫస్ట్. మనం 13 అనే కీ వాల్యూని ఐడెంటిఫై చేసి సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ 13. ఓకే, కీ వాల్యూ కంటే లెస్ దాన్ ఉంది కాబట్టి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ ని కన్సిడర్ చేసి లెఫ్ట్ మోస్ట్ లీఫ్ నోడ్ ని ఐడెంటిఫై చేస్తున్నాము, రీచ్ అవుతాము. ఓకే, దాంట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో డేటా ఐటమ్స్, ఆ డేటా ఐటమ్స్ అన్నిటిని కూడా లింక్ లిస్ట్ కాన్సెప్ట్ లో నెక్స్ట్ నోడ్ కి ఇంక్రిమెంట్ ఎలా రాస్తాం అలానే నెక్స్ట్ నోడ్ కంపేర్ చేసుకుంటూ సెర్చ్ ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలాగా సెర్చ్ చేసి అక్కడతో మనం ఐడెంటిఫై చేస్తే సెర్చ్ ఎలిమెంట్ ఉంటే కనుక డిస్ప్లే అవుతుంది, లేకపోతే డేటా నాట్ ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది మనకి. ఓకేనా? ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలంటున్నాం. ఓకే, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. ఇక్కడ మనకి 13 ఇక్కడ రెండోసారి రాకోకుండానే చెప్పాను అన్న, ప్రాబ్లం లేకుండా. ఒకవేళ రావాలంటే కూడా మనకి ఇక్కడ 13 అనే దాన్ని ఇక్కడ కూడా నోట్ చేసుకున్నా తప్పలేదమ్మా, మనకి ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? అర్థమైందా? 5 ని ఎలా సెర్చ్ చేస్తాం అర్థమైందా? ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ అంటే కీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ కీ వాల్యూని బేస్ చేసుకుని n కీ వాల్యూస్ ఉంటే n కీ వాల్యూస్ తో సెర్చ్ అంటే కంపారిజన్ ఆపరేటర్స్ కంపేర్ చేసుకుంటూ పాస్ అయ్యి నెక్స్ట్ ఆ కంపారిజన్ లో ఎక్కడైతే మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ బేస్ చేసుకుని ఓకే దాని రైట్ రిఫరెన్స్ పాయింటర్ కానీ లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ కానీ డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్. కండిషనల్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకుని దాని కరస్పాండింగ్ లీఫ్ నోడ్ కి పాస్ అవ్వాలి. లీఫ్ నోడ్ లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటే కనుక మనకి ఆల్రెడీ మనం అక్కడ ఫ్రేమ్ చేసే లీఫ్ నోడ్ కూడా మనకి లింక్ లిస్ట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని లీఫ్ నోడ్ లో డేటా ఐటమ్స్ అన్ని కూడా సిబ్లింగ్ పాయింటర్ ని బేస్ చేసుకుని ఓకే కనెక్ట్ చేస్తుంటాయి కాబట్టి వాటిని సెర్చ్ చేసుకుంటూ మనం సెలెక్టెడ్ ఐటమ్ ని ఐడెంటిఫై చేస్తాము. ఓకే, దట్ ఈస్ ద అల్గారిథం. ఓకే, ఇఫ్ ద ఐటమ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద లీఫ్ లెవెల్, ఇక్కడ లీఫ్ లెవెల్ లో మనకి ఐటమ్ ఫౌండ్ అవ్వకపోతే ఓకే నో డేటా అవైలబుల్ ఇన్ ద ట్రీ ఆర్ నో డేటా అవైలబుల్ ఇన్ ద టేబుల్, ఆ రికార్డ్ అనేది లేదు అనేది మెసేజ్ వస్తుంది అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? రైట్. భాను, అంజలి ప్లీజ్ రెస్పాండ్. శ్రీప్రియ, భాను, అంజలి, శ్రీప్రియ, ఇంకా XYZ ఇంకా ఉన్నారమ్మా. ఎల్జీస్ నెంబర్ 1 మెసేజ్ పెట్టాలి నాకు. అట్లీస్ట్ మీరు స్పీకర్ ఆన్ చేసి చెప్పినా పర్వాలేదమ్మా, నేను అలా చెప్తే నాకు కొంచెం హ్యాపీ. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాం. ఓకే, సహస్ర నెక్స్ట్ 22 సహస్ర అనుకుంటా. నెక్స్ట్ సౌమ్య, అంజలి నుంచి మెసేజ్ వచ్చింది. ఒక్క నిమిషం, ఇక్కడ మెసేజ్ వచ్చిందన్న ఎవరి దగ్గర నుంచి, రానేంద్ర నుంచి. సార్ 13 ఈజ్ రూట్ వాల్యూ, 5 ఈజ్ కీ వాల్యూ కదా సార్ అంటున్నామ్మా. ఓకేనన్నా రానేంద్ర, ఇక్కడ టెర్మినాలజీలో డిఫరెన్స్ అన్న ఒకసారి రానేంద్ర ఒకసారి క్లియర్ గినమ్మా. 13 ఈజ్ ద కీ వాల్యూ, ఓకే 5 ఈజ్ ద డేటా ఐటమ్. 5 అనేది డేటా ఐటమ్ అంటున్నాము, అది సెర్చ్ ఎలిమెంట్ అంటున్నామమ్మా. సెర్చ్ ఫర్ 5 అంటున్నామమ్మా. లీఫ్ లెవెల్లోనే ఈ డేటా ఐటమ్స్ ఉంటాయి అంటున్నామమ్మా. 13 అనేది కీ వాల్యూస్, 13, 17, 24, 30 ఆర్ ద రూట్ వాల్యూస్ అమ్మా. ఇక్కడ మనకి
ఈ పొజిషన్ లో ఉన్నదాన్ని కీ వాల్యూ అంటున్నాము. ఇక్కడ దాన్ని 13, 17, 24, 30 ఆర్ ద కీ వాల్యూస్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న చాంబర్, రైట్ సైడ్ ఉన్న చాంబర్ ని రిఫరెన్స్ పాయింటర్స్ అంటున్నాం. లెఫ్ట్ పాయింటర్, రైట్ పాయింటర్ అంటున్నాం. రాణేంద్ర అని మెసేజ్ పెట్టింది అది. ఎగ్జాక్ట్లీ రాణేంద్ర సార్ 13 ఈజ్ రూట్ వాల్యూ, 5 ఈజ్ కీ వాల్యూ అని చెప్పి అన్నాం. కాదు నాన్న, 13 అనేది రూట్ వాల్యూ కరెక్టే, 5 అనేది కీ వాల్యూ కాదమ్మా. డేటా ఐటమ్ ని మనం ఐడెంటిఫై చేసే డేటా ఐటమ్ అంటున్నాం అమ్మా. రాణేంద్ర అర్థమైందా? మైక్ అన్న ఆన్ చేసి చెప్పాలి నాకు. 13 ఈజ్ కీ వాల్యూ. కీ వాల్యూని బేస్ చేసుకుని లెఫ్ట్ రిఫరెన్స్ పాయింట్, రైట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని మనం డేటాని లీఫ్ లెవెల్లో స్టోర్ చేస్తున్నాం అన్న. దిస్ ఈస్ ద డేటా వాల్యూ. ఈ లొకేషన్ లో డేటా అవైలబుల్ గా ఉంటుంది మనకి. ఈ లొకేషన్ లో డేటా అవైలబుల్ గా ఉంటుంది అంటున్నాం. ఓకేనా? 13 ఈజ్ కీ వాల్యూ, రూట్ లెవెల్లో కీ వాల్యూ అంటున్నాం అమ్మా. రాణేంద్ర ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందా లేదా? సెర్చ్ వాల్యూ ఈజ్ కీ వాల్యూ అని అంటున్నావా? సెర్చ్ వాల్యూ కీ వాల్యూ అంటలేదు. సెర్చ్ ఈజ్ ఎలిమెంట్ ఆర్ డేటా ఐటమ్. ఒక రికార్డ్ ని ఐడెంటిఫై చేయాలంటున్నాం మనం. డేటాబేస్ టేబుల్ ఉంది నన్న, థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్ అనుకో ఫర్ సపోజ్. దాంట్లో ఎంప్లాయీ ఐడి 10 కావాలంటున్నామా నేను. ఎంప్లాయీ ఐడి 10, 20 లేకపోతే 1500, 2000 లేకపోతే 1300 అలా ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్. 1000 ఆఫ్ మెంబర్స్ ఉంటాయి ఎంప్లాయీస్. ఓకేనా? ఇక్కడ మనం కీ వాల్యూస్ ని అక్కడ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డిపార్ట్మెంట్స్ లెవెల్లో కీ వాల్యూస్ ని డిఫైన్ చేసామమ్మా. 13 అని ఒక డిపార్ట్మెంట్, 17 అని ఒక డిపార్ట్మెంట్, 24 అని ఒక డిపార్ట్మెంట్, 30 అనేది ఒక డిపార్ట్మెంట్ అంటామమ్మా. ఓకేనా? డిపార్ట్మెంట్ అనేది కీ వాల్యూ. ఆ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ ఎవరు అనేది రికార్డ్ అమ్మా. ఓకేనా? ఐటీ డిపార్ట్మెంట్ లో సెకండ్ ఇయర్ లో రాణేంద్ర అనే అతను కావాలంటున్నాం అనుకోండమ్మా. ఐటీ డిపార్ట్మెంట్ అనేది కీ వాల్యూ. ఓకేనా? సెకండ్ ఇయర్ అనేది ఇంటర్మీడియట్ నోడ్. LG 208 అనేది ఒరిజినల్ రికార్డ్ అమ్మ. అది అర్థమైందా? ఇలా ఇంటర్మీడియట్ నోడ్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ డిపార్ట్మెంట్ లెవెల్ ఇంటర్మీడియట్ నోడ్ ఫ్రీమేన్ చేస్తున్నాం అమ్మా. సార్ సిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాంట్లో ఇంటర్మీడియట్ నోడ్ వచ్చేప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ. నెక్స్ట్ దాని నుంచి ఇంటర్మీడియట్ నోడ్ వచ్చేప్పటికి సెకండ్ ఇయర్. ఓకేనా? ఇంటర్మీడియట్ నోడ్ లేకపోయినా డిపార్ట్మెంట్ ఐటీలో నుంచి బేస్ చేసుకుని రిజిస్టర్ నెంబర్ సెర్చ్ చేస్తే అది రికార్డ్ అంటున్నాం అమ్మా. ఇక్కడ లెవెల్లో రికార్డ్ అంటున్నాం అమ్మా. కీ వాల్యూ ఏంటి మనకి? కీ వాల్యూ అనేది ఏంటమ్మా? డిపార్ట్మెంట్ అనేది లేదా కాలేజ్ అనేది కీ వాల్యూ అంటున్నాం అమ్మా. అర్థమైందా? రైట్. చూడండి ఒకసారి రాణేంద్ర, నాకు ఒకసారి స్టడీ చేసి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలన్నా. ఒకసారి చూడాలి, నాకు మెసేజ్ అన్న పెట్టాలి అట్లీస్ట్. అర్థమైందా లేదని ఆన్సర్ కావాలి నాకు. ఓకే, మెసేజ్ వచ్చింది. జస్ట్ ఒకసారి అది ఆ ట్రీని ఒకసారి ఐడెంటిఫై ఒకసారి అనలైజ్ చేయండి అంటే మీన్ స్టడీ చేయండి. ఒక్క 1 minute అలా దాని కీని చూడండి. తర్వాత నెక్స్ట్ మనం ఇన్సర్షన్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి అమ్మా ఒకసారి. అర్థమైంది కదా రాణేంద్ర? మెసేజ్ పెట్టావు కదా నాకు, అండర్స్టూడ్ అని. అమ్మ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి అలానే? డౌట్స్ ఏమైనా ఉన్నాయి అలానే? నేను రియల్ టైం ఎగ్జాంపులే చెప్పాను మనకి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ లో సెకండ్ ఇయర్, ఐటీ డిపార్ట్మెంట్ అనేది రిఫరెన్స్ రూట్ అమ్మ, అదేనమ్మా మనకి. ఓకేనా? దాంట్లో సెకండ్ ఇయర్ అనేది ఇంటర్మీడియట్ నోడ్ అయితే, ఎందుకని ఇంటర్మీడియట్ నోడ్ అంటున్నాము? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. అదర్వైజ్ ఐటీ డిపార్ట్మెంట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ నోడ్ సెకండ్ ఇయర్ అంటున్నాం. ఆ ఇంటర్మీడియట్ నోడ్ బేస్ చేసుకుని ఒరిజినల్ రికార్డ్ ని ఐడెంటిఫై చేయాలంటున్నాం అమ్మా. మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా ఎవాల్యూట్ చేయలేము. ఎందుకనంటే ఇక్కడ మనకి ట్రీ స్ట్రక్చర్ వేరు, మనం చెప్పిన ఎగ్జాంపుల్ వేరమ్మా. ఓకేనా? మనం ఎగ్జాంపుల్ చెప్పిందేమో జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ చెప్పాము. ట్రీ స్ట్రక్చర్ లో మాత్రం అలా ఉండదమ్మా ఇది. ఓకేనా? ట్రీ స్ట్రక్చర్ లో ఇక్కడ ట్రీ బ్యాలెన్స్ అవుతూనే మనం ట్రీని ఫ్రేమ్ చేయాలంటున్నాం అమ్మా. సరేనా? అర్థమైందా?
రైట్ నాన్న. నెక్స్ట్ ఇన్సర్ట్ అనేది కొత్త పాయింట్ అమ్మా. నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద బి ప్లస్ ట్రీ. బి ప్లస్ ట్రీలో కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటున్నాం అమ్మా. ఇనీషియల్ గా మనకి 16 అనేది కీ వాల్యూ. ఓకే, దానికి 2 రిఫరెన్స్ పాయింటర్స్ ఉన్నాయి. సార్ ఇక్కడ నోట్ లో ఏంటి సార్ 3 4 ఉన్నాయి అనేది మర్చిపోండి అమ్మా. మనకి ఫస్ట్ ఇనిషియల్ గా సింగిల్ కీ వాల్యూ ఉంది, దానికి లీఫ్ లెవెల్ 2 లీఫ్ నోట్స్ ఉన్నాయి అంటున్నాం అమ్మా. ఓకేనా, 2 లీఫ్ నోట్స్ ఉన్నాయి అంటున్నాం అమ్మా. నెక్స్ట్ లీఫ్ లెవెల్లో 1 4 9 16 25 ఆర్ ద రికార్డ్స్. ఓకేనా, డేటా వాల్యూస్ అంటున్నాం వాటిని. ఒరిజినల్ డేటా అదేనమ్మా మనకి. 16 అనేది ఏంటిదన్నా ఇక్కడ కీ వాల్యూ. సార్ ఇక్కడ 16 కూడా ఉందంటే ఈ 16 అనే కీ వాల్యూ అనేది రూట్ లోనే ఉంది, అలానే ఇక్కడ రికార్డ్స్ లో కూడా మనకి 16 అనే వాల్యూ ఉంది అనుకుంటాం ఫర్ సపోజ్. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ట్రీ. సింగిల్ వాల్యూ ఉంది, 2 లీఫ్ నోట్స్ ఉన్నాయమ్మా. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. చూడండి ఒకసారి. సింగిల్ కీ వాల్యూ ఉంది, 2 లీఫ్ నోట్స్ ఉన్నాయి. 2 కీ వాల్యూస్ ఉంటే n+1 ఉండాలి, 3 లీఫ్ నోట్స్ ఉంటాయి అన్నమ్మా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ 20 ఇంటూ దిస్ ట్రీ. ఈ ట్రీలోకి నేను 20 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటున్నాను అమ్మా. ఓకే, 20ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏదైతే కీ వాల్యూ ఉందో ఆ కీ వాల్యూతో కంపారిజన్ చేయాలమ్మా. ఎలా? either లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ అనే కండిషన్ చెక్ చేస్తున్నాం చెప్తున్నాం అమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ వీఆర్ గో త్రూ లెఫ్ట్ లీఫ్, లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ బేసింగ్ లెఫ్ట్ సైడ్ పాస్ అవుతామమ్మా. గ్రేటర్ దెన్ అయితే రైట్ రిఫరెన్స్ పాయింటర్ బేసింగ్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, 20 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటున్నాం అమ్మా. చూడండి ఒకసారి. 16 కి గ్రేటర్ దాన్ 16 లెస్ దాన్ 20 అంటే 20 గ్రేటర్ దాన్ 16 కీ వాల్యూ కంటే గ్రేటర్ దానే ఉంది మనకి. గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? రైట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని లీఫ్ లెవెల్లో పాస్ అవుతున్నాము. నెక్స్ట్ సిబ్లింగ్ పాయింటర్స్ బేస్ చేసుకుని ఇక్కడ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అమ్మా. లింక్ లిస్ట్ బేస్ చేసుకుని ఇక్కడ అరేంజ్ చేసేటప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే అరేంజ్ చేయాలి. ఓకే, 20 అనేది ఎక్కడ తీసుకొచ్చామో 25 ని 16 కి లింక్ లిస్ట్ కాన్సెప్ట్ గుర్తుంది కదా. రైట్ పాయింటర్ మనకి 16 కి పాయింటర్ ఏదైతుందో 16 పాయింటర్ ఏమో 20ని అడ్రస్ చేయాలి, 20లో ఉన్న అడ్రస్ పాయింటర్ ఏమో 25 యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకోవాలని చెప్తున్నాం. అంతకుముందు ఏముంది? 16 దగ్గర 25 అడ్రస్ ఉందమ్మా. దాని ప్లేస్ లో ఏం చేస్తున్నాం మనం? అప్డేట్ చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్టింగ్ న్యూ ఎలిమెంట్ ఎట్ లీఫ్ లెవెల్. ఓకే, అప్డేటింగ్ ద ఇక్కడ మనకి నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ పాయింట్స్ టు నెక్స్ట్ +1 అంటామమ్మా. ఓకే, అవి లింక్ లిస్ట్ లో బేస్ చేసుకుని సి ప్రోగ్రామింగ్ రాసినప్పుడు C++ డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్ లో అదే కాన్సెప్ట్ రాస్తామమ్మా. నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ +1 అని మనకి. ఓకే, న్యూ ఎలిమెంట్ అడ్రస్ ని నెక్స్ట్ లో స్టోర్ చేస్తాము. ఓకే, న్యూ ఎలిమెంట్ నెక్స్ట్ లోనేమో 25 యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తా ఉంటున్నాం అమ్మా. అర్థమైందా? నెక్స్ట్ డేటా ఐటమ్, నెక్స్ట్ అడ్రస్ పాయింటర్ అని 2 ఉంటాయమ్మా లింక్ లిస్ట్ లో. డేటా ప్లేస్ లో 20 స్టోర్ చేయాలి, డేటా ప్లేస్ తర్వాత నెక్స్ట్ లో ఉన్న అడ్రస్ లొకేషన్ లో 25 అడ్రస్ ని ప్లేస్ చేయాలంటున్నామా. ఇలా అసెండింగ్ ఆర్డర్ లోనే రావాలని చెప్తున్నామమ్మా. నెక్స్ట్ నో ఐఎమ్ ఇన్సర్టింగ్ 13. ఓకే, కానీ ఇక్కడ మనకి లీఫ్ లెవెల్లో నోట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి మనకి. కొత్తగా లీఫ్ నోడ్ ని ఇన్సర్ట్ చేయడానికి లేదు నాన్న మనకి. ఓకే, ఆ కేసులో మనం ఓకే 2 లీఫ్ నోట్స్ ఉన్నాయి. లీఫ్ సైజ్ మనకి ఇక్కడ 3 అని డిసైడ్ చేసింది. ఓకే, ఈ కేసులో మనం వీఆర్ స్ప్లిట్టింగ్ ద రూట్ నోడ్. రూట్ నోడ్ స్ప్లిట్ చేయాలి, అలానే కొత్తగా లీఫ్ నోట్స్ ని కూడా స్ప్లిట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. 13 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటున్నాము. ఓకే, 16 అనేది రూట్ కీ వాల్యూ మనకి. 13 ఈజ్ లెస్ దాన్ 16. ఓకేనా, 16 కి లెఫ్ట్ పాయింటర్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 9 అనేది లాస్ట్ వాల్యూ. ఇంకా కొత్తగా వాల్యూ ఇన్సర్ట్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ నా మాక్సిమం వాల్యూని ఏది లెఫ్ట్ మోస్ట్ లీఫ్ లో ఏదైతే మాక్సిమం వాల్యూ ఉందో ఆ వాల్యూనే రూట్ కింద కన్వర్ట్ చేసాం మనం. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, రూట్ కింద కన్వర్ట్ చేసి ఈక్వల్ కాబట్టి 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాబట్టి రైట్ రిఫరెన్స్ పాయింటర్ లో 16 కి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ లో 9 ని 13 ఇన్సర్ట్ చేసామమ్మా. 9 కి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ 9 కంటే లెస్ దెన్ అయితే వాల్యూస్ ని ఆ వాల్యూస్ ని ఇక్కడ స్టోర్ చేసాము. 1 4 అనేది. ఓకే, 1 4 ఆర్ ద లెస్ దాన్ 9. కీ వాల్యూ 9 అంటున్నాము. దాన్ని బేస్ చేసుకుని 1 4 ని లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని కనెక్ట్ చేస్తున్నాము. దిస్ ఈస్ లీఫ్ నోడ్ 1. we have two root values or key values. That's why we're framing 3 leaf nodes. 3 leaf nodes ని ఫ్రేమ్ చేసాము మనం ఇక్కడ. ఎందుకని? బ్యాలెన్స్ B+T బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి మనకి
ఏవైతే మనకు అల్గారిథం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి అలానే ఫ్రేమ్ చేస్తున్నాం అమ్మా. 9 కి రైట్ రిఫరెన్స్ పెడతాం కానీ 9 కి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ గా పెట్టమమ్మా. 9 అనేది ఇక్కడ కీ వాల్యూ, అలానే ఇక్కడ డేటా ఐటమ్ కూడా. 16 కి లెస్ దెన్ ఉంది కాబట్టి 9, 16 కి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ ని బేస్ చేసుకుని 16, 9, 13 ఇన్సర్ట్ చేసాము. గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఓకేనా 16, 20, 25 అనేది థర్డ్ లీఫ్ నోడ్ పాస్ చేసాము మనకి. అంటే ఫస్ట్ లీఫ్ నోడ్ స్ప్లిట్ చేసాము. ఆ ఫస్ట్ లీఫ్ నోడ్ నుంచి 9 అనే దాన్ని కీ వాల్యూ కింద కన్సిడర్ చేసి అక్కడ రూట్ నోడ్ ని, కొత్త రూట్ నోడ్ ని ఫ్రేమ్ చేసామని చెప్తున్నాము. ఇక్కడ అర్థమైందో చెప్పాలమ్మా ఒకసారి నాకు. ప్లీజ్ రెస్పాండ్ ఫాస్ట్ గా. ఈ కాన్సెప్ట్ అర్థమైంది, ఇక్కడ ఆ పాయింట్ అర్థమైందో లేదో చెప్పాలన్న ఫాస్ట్. సౌమ్య, సౌమ్య, నిహారిక, నన్ను అర్థమైందమ్మా. నిహారిక, సంయోగ్, అక్షయ్, శివ, గణేష్, సోమశేఖర్, ఎంతమంది పిలుస్తున్నా ఒకళ్ళన్న మెసేజ్ పెట్టట్లా, అంతా నిద్రపోతున్నామేమో. సెకండ్ లెవెల్లో అర్థమైందా లేదా? ఇన్సర్ట్ 13 దగ్గర అర్థమైందా లేదా? డౌట్ ఉంటే అడగాలమ్మా, నేను మళ్ళీ చెప్తానమ్మా. కాన్సెప్ట్ రావాలమ్మా ప్లీజ్, నేర్చుకోవాలి. అండర్స్టూడ్. సంయోగ్ వెరీ గుడ్ అన్న. అక్షయ్, శ్రీప్రియ, అంజలి, రానేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది, వెరీ గుడ్. రైట్ చూడమ్మా. సెకండ్ లెవెల్ అర్థమైందమ్మా. నెక్స్ట్ 15 అనే నోడ్ని ఇన్సర్ట్ చేయాలంటున్నాం అమ్మా. 15 అనే నోడ్ని ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ శ్రీప్రియ నుంచి కూడా మెసేజ్ వచ్చింది, వెరీ గుడ్ అమ్మా. చూడండి, 16 తర్వాత 15 అనే నోడ్ ఇన్సర్ట్ చేయాలంటున్నాము. రూట్ లెవెల్లో కీ వాల్యూస్ ఏవైతున్నాయో వాటితో కంపేర్ చేయాలమ్మా. ఇక్కడ మనకి 15 గ్రేటర్ దెన్ 9. ఓకే, అసలు మనం లెఫ్ట్ మోస్ట్ లో ఏదైతే లీఫ్ నోడ్ ఉందో దానికి పాస్ అవ్వాల్సిన పర్లేదమ్మా. అంటే 9 కి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింట్ ని కన్సిడర్ చేయట్లేదు మనం. నెక్స్ట్ 9 కి గ్రేటర్ దాన్ కాబట్టి 15 అనేది రైట్ రిఫరెన్స్ పాయింట్ ని కన్సిడర్ చేస్తాము. అలానే సెకండ్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి లూప్ లో పెట్టి. 15 గ్రేటర్ దాన్ 16 ఆర్ న్యూ ఎలిమెంట్, న్యూ కొత్తగా ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ రూట్ ఎలిమెంట్ కంటే లెస్ దాన్ ఉందో గ్రేటర్ దాన్ కండిషన్ సెకండ్ రూట్ ఎలిమెంట్ తో కూడా కంపేర్ చేయాలి. ఈ కేసులో మనకి 15 లెస్ దాన్ 16 కండిషన్ ట్రూ కాబట్టి 16 కి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్, 9 కి రైట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, పైన చూడండి 9, 13 మనకి ఇవి ఇక్కడ లీఫ్ లెవెల్లో కూడా మనకి వాల్యూస్ అనేది అసెండింగ్ ఆర్డర్, అంటే ఆర్డర్ లోనే ఉండాలి మనకి. ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ స్ప్లిట్ చేయాల్సిన నెసెసిటీ ఏం లేదమ్మా. ఏది పాయింటర్ అని మార్చాల్సిన పని కూడా లేదు. ఎందుకని 15 ఈజ్ గ్రేటర్ దాన్ 13 సిబ్లింగ్ పాయింటర్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ 13 కి నెక్స్ట్ లో ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ లోకి 15 యొక్క అడ్రస్ ని అసైన్ చేస్తాం అంతేనమ్మా. డైరెక్ట్ గా 9, 13, 15 అంటున్నాం అమ్మా. రైట్, నెక్స్ట్ 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటున్నాం అమ్మా. రైట్ మోస్ట్ లీఫ్ నోట్స్ 2 ఫిల్ అయిపోయినాయమ్మా. మనకి ఇక్కడ 10 అనే కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే, ఆఫ్ కోర్స్ 10 కాదు, కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఉన్న ఒక్క ఛాన్స్ రూట్ లెవెల్లో కీ వాల్యూ 9 ఏదైతే ఉందో దానికంటే లెస్ దాన్ వాల్యూ 9, లీస్ట్ వాల్యూ 9 కంటే తక్కువ ఉన్న వాల్యూ అయితే ఈ లొకేషన్ లో లెఫ్ట్ మోస్ట్ లో లీఫ్ నోడ్ లో ఇన్సర్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అంటమ్మా. కానీ ఇక్కడ మనకు ఆ కేసులో లేదు కాబట్టి ఏం చేయాలి మనకి ఇప్పుడు? వీఆర్ స్ప్లిట్టింగ్ ద నోడ్, డిపెండ్స్ అపాన్ ఇన్సర్టింగ్ వాల్యూని బేస్ చేసుకుని మనం నోడ్ ఫ్రేమ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, స్ప్లిట్ చేయాలంటున్నాం, ట్రీని స్ప్లిట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. చూడండి అమ్మా, ఇన్సర్టింగ్ 10 ఈస్ గ్రేటర్ దాన్ 9. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ key value. 10 is greater than 9. So we are considering right reference pointer. Okay, ఆ రైట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి లీఫ్ లెవెల్లో ఎలిమెంట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి అమ్మా. ఎలిమెంట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి, నో అదర్ ప్లేస్. మనకి అక్కడ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యేలాగా ట్రీ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఈ లీఫ్ లెవెల్లో మనం స్ప్లిట్ చేసుకోవాలంటున్నాం అమ్మా. ఓకేనా, 13 కంటే లెస్ దాన్ కాబట్టి ఓకేనా 13 ని రూట్ నోడ్ గా కన్వర్ట్ చేసాం మనం. ఓకే, రూట్ ని స్ప్లిట్ చేసాము, అలానే లీఫ్స్ కూడా కొత్తగా స్ప్లిట్ చేసామమ్మా. 13 ని కన్సిడర్ యాజ్ కీ వాల్యూ, లీఫ్ లెవెల్ ఉన్నది డేటా వాల్యూ, రూట్ లెవెల్ ఉన్నది కీ వాల్యూ అంటున్నాం అమ్మా. 13 కి లెస్ దాన్ ఉన్న వాల్యూస్ ని 9 ని 10 ని లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ టు 13. ఓకే, 15 అనేది రైట్ రిఫరెన్స్ పాయింటర్ టు 13. ఓకే, గ్రేటర్ దాన్ వాల్యూ కాబట్టి ఇలా లీఫ్ లెవెల్ లో స్ప్లిట్ చేసాం, అలానే రూట్ వాల్యూని కూడా ఇంక్రీజ్ చేసుకున్నాము. అప్పుడు మనకి 3 రూట్ వాల్యూస్ అయినాయి, మనకి 4
లీఫ్ వాల్యూస్ అయినాయమ్మా. నెక్స్ట్ లీఫ్ లెవెల్లో వాల్యూస్ ఎలిమెంట్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. సిబ్లింగ్ పాయింటర్స్ ని డిఫరెన్స్ పాయింటర్ ని బేస్ చేసుకుని మనం వీటిని లింక్ లిస్ట్ కాన్సెప్ట్ లో లింక్ లిస్ట్ అల్గారిథం యూస్ చేసి కనెక్ట్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇన్సర్టింగ్ 11 అంటున్నాం అమ్మా. చూడండి ఒకసారి, రూట్ లెవెల్లో మనకి 3 రూట్స్ ఉన్నాయి, కానీ లీఫ్ లెవెల్లో మనకి ఆల్రెడీ ఎంటీగా 3 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ 11 అనేది <13 <16 అంటే మనకి స్ప్లిట్ చేయాల్సిన సిటీ మాక్సిమం ఉండదు, ఎందుకని ఇక్కడ మనకి ఆల్రెడీ ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో 11 is less than 13, 11 is less than 13, so we are considering left reference pointer of 13 or right reference pointer of 9, okay, and connected with the leaf node. ఆ లీఫ్ నోడ్ లో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో మనం 11 అనే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తామని చెప్తున్నాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సర్టింగ్ న్యూ ఎలిమెంట్ ఇంటూ బి ప్లస్ ట్రీస్. ఒక్కసారి ఆ 6 డయాగ్రామ్స్ అంటే 6 సింబల్స్ ఇమేజెస్, ఓకేనా, ట్రీ స్ట్రక్చర్స్ ని సింపుల్ గా అసలు ఒరిజినల్ వర్డ్ ఆ 6 ట్రీ స్ట్రక్చర్స్ ని ఒక్కసారి అనలైజ్ చేసుకుని డౌట్స్ ఉంటే నాకు ఏమన్నా మెసేజ్ పెట్టండి అమ్మా. ఒక్క క్షణం 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను, ఒకసారి చూడండి అమ్మా. నాకు ఆన్సర్ రావాలి, అర్థమైందని రావాలి, లేకపోతే డౌట్ ఉంటే ఆ పలానా పర్టికులర్ ప్లేస్ లో నాకు డౌట్ ఉందని చెప్పాలమ్మా. ఆ బి ప్లస్ ట్రీస్ అర్థం అవ్వాలి ప్లీజ్. మనం ఈ డయాగ్రామ్స్ ని పర్ఫెక్ట్ గా వేయగలిగితే మీకు 14 మార్క్స్ వస్తాయమ్మా. అట్లీస్ట్ వర్స్ట్ కేసులో 10 మార్క్స్ గ్యారెంటీ వస్తాయమ్మా. ప్రతి పేపర్ లో ఏదో ఒక కేసులో ట్రీస్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇండెక్సింగ్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి. ఇది మనం థియరిటికల్ గా చదవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రాయాలి. అఫ్ కోర్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా బి ప్లస్ ట్రీస్ గురించి అడుగుతారు. అది డిఎస్ ని బేస్ చేసుకుని అడగొచ్చు, అది డిబిఎంఎస్ ని బేస్ చేసుకుని అయినా అడగచ్చు. ఆల్రెడీ మీకు డిఎస్ అయిపోయింది కాబట్టి ఇక డిబిఎంఎస్ పాయింట్ ఆఫ్ అడిగితే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. 2 కేసులు చెప్తున్నాము, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పాస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాము, అలానే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం వీటిని నేర్చుకుని ఉండాలి, కంపల్సరీగా మనం అటెంప్ట్ చేయగలగాలి. ప్లీజ్ ఒకసారి చూసి నాకు మెసేజ్ పెట్టాలి. నేను ప్రతిసారి పేర్లు పిలవనమ్మా, ఎవరైనా కొత్త వాళ్ళైనా పెట్టవచ్చు. నాకు జగదీష్ అని అతను, గణేష్, అర్థమైంది అనేది నాకు ఆన్సర్ కావాలమ్మా. కంప్లీట్ గా అర్థమైంది సార్ అనేది. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డయాగ్రామ్స్ లో ఎక్కడైతే డౌట్ ఉందో ఆ డౌట్ నాకు ఆ పర్టికులర్ డయాగ్రామ్ లో డౌట్ ఉందని చెప్పాను, మెసేజ్ పెట్టండి. ఎల్జీసీ అతను ఎల్జీ రాణేంద్ర అని చెప్పాడు. అక్షయ్ గారు ఈ రోజు కాంటాక్ట్ లేడు. సింధునమ్మ బాబా మాస్టర్ మైండ్స్ లో పార్టిసిపేట్ చేసింది, మొన్న రన్నర్ గా వచ్చింది. సింధు నాకు ఆన్సర్ రావాలమ్మా. నిహారిక, అంజలి నెంబర్ 15, అంజలి, భాను, చెప్పాలి త్వరగా. అర్థమైంది లేదా? ఇంకెక్కడైనా ఏదైనా డయాగ్రామ్ లో డౌట్ ఉందా చెప్పాలి ఫాస్ట్. అంజలి నెంబర్ 15, అంజలి నాకు ఆన్సర్ కావాలమ్మా. ప్రియాంక నుంచి వచ్చింది 49. వెరీ గుడ్, రైట్. దిస్ ఇస్ ద insert a new element by using B plus trees. B plus trees లోకి న్యూ ఎలిమెంట్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. నెంబర్ 15, అంజలి, వెరీ గుడ్ అమ్మా. రైట్, చూడండి నన్ను ఒకసారి. ఇంకా నెక్స్ట్ ది డిలీటింగ్ ఎలిమెంట్ అమ్మా. డిలీటింగ్ ఎలిమెంట్ అనేది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మనం ఈ స్ట్రక్చర్ కాకుండా జనరల్ గా డిలీట్ ఎలా చేస్తాం చెప్పుకున్నాం అమ్మా. ఈ డయాగ్రమెటికల్ గా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. when node has two few keys while sibling has extra keys. అనేది సిబ్లింగ్ కీస్ ఎక్స్ట్రా ఉంటే, అంటే సిబ్లింగ్ కీస్ ఎక్స్ట్రా అంటే ఏం లేదమ్మా, ఇదిగోండి ఇది సిబ్లింగ్ కీ ఎక్స్ట్రా. ఓకేనా, ఎంటీగా ఉంది కానీ సిబ్లింగ్ కీ ఎక్స్ట్రా ఉంది అక్కడ మనకి. అలానే ఇక్కడ కూడా సిబ్లింగ్ కీస్ ఎక్స్ట్రా ఏం లేవమ్మా, ఇక్కడ కూడా సిబ్లింగ్ కీ ఎక్స్ట్రా ఉంది. అలా సిబ్లింగ్ కీ ఎక్స్ట్రా ఉంది. సిబ్లింగ్ కీ అంటే ఏం లేదు, సింపుల్ అన్న. నెక్స్ట్ మనకి నెక్స్ట్ నోడ్ కనెక్ట్ చేస్తే సిబ్లింగ్ పాయింటర్ అంటున్నాం అమ్మా. ట్రీస్ చెప్పేటప్పుడు అక్కడ డిఎస్ లో కూడా ఈ టెర్మినాలజీ మనకు తెలిసిందేనమ్మా. డిలీట్ 25 ఫ్రమ్ ద ఫాలోయింగ్ బి ప్లస్ ట్రీ ఆఫ్ ఆర్డర్ ఎం అనేది 3 ఉండాలి, లీఫ్ లెవెల్స్ అనేది 3 అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ ఆర్డర్ అనేది 3 ఆర్డర్ లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ 3 అంటే 20, 15, 18 అనేది ఇంటర్మీడియట్ నోడ్స్, ఇవి లీఫ్ లెవెల్ అమ్మా. లీఫ్ లెవెల్ లో ఉన్నాయి డేటా ఐటమ్స్ అంటున్నాం మనం. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ 25 అనే ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలంటున్నాం అమ్మా. ఓకేనా, 20 అనేది రూట్ నోడ్, 25 అనేది ఇంటర్మీడియట్ నోడ్. ఇక్కడ వాల్యూలో
కర్సర్ మూవ్ చేసే ప్లేస్లో అమ్మ ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేద్దాం. కొంచెం డయాగ్రామ్ చిన్నగా ఉంది కదా, చూడండి ఇదిగోండి 25 అనేది ఇంటర్మీడియట్ నోడ్, దిస్ ఇస్ ద కీ వాల్యూ. ఈ కీ వాల్యూ ఈ 25 అనే వాల్యూని రిమూవ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఫస్ట్ ఎక్కడ పాస్ అవ్వాలి, మనకి డేటా ఐటమ్ ఐడెంటిఫై చేయాలంటే మనకి లీఫ్ లెవెల్లో పాస్ అయితే డేటా ఐటమ్ ఐడెంటిఫై చేయగలమా. అది కూడా ఎలా పాస్ అవ్వాలి, డేటా ఐటమ్ వాల్యూ రూట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటూ రైట్ పాయింటర్ ఐడెంటిఫై చేయాలి, అయితే లెఫ్ట్ పాయింటర్ ఐడెంటిఫై చేయాలో డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ మనకి 25 ఈస్ గ్రేటర్ దాన్ రూట్ ఎలిమెంట్ ఆర్ కీ వాల్యూ కంటే గ్రేటర్ దాన్ కాబట్టి రైట్ పాయింటర్ ని రైట్ రెఫరెన్స్ పాయింటర్ ని కన్సిడర్ చేసి రైట్ సబ్ ట్రీని కన్సిడర్ చేయమ్మా. ఇది రైట్ సబ్ ట్రీ అంటాం, దిస్ ఇస్ ద రైట్ సబ్ ట్రీ. ఓకే, రైట్ సబ్ ట్రీని బేస్ చేసుకుని 25 అనేది ఇక్కడ మన కీ వాల్యూ ఉంది, ఆ 25 అనే కీ వాల్యూకి రైట్ రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకుని మనకి లీఫ్ వాల్యూ ఉంటుందమ్మా మనకి. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి ఇక్కడ 25 and 26 ఆర్ ద వాల్యూస్ ఇన్ దిస్ లీఫ్ నోడ్ లో 2 వాల్యూస్ ఉన్నాయమ్మా. ఇది ఇది సిబ్లింగ్ పాయింటర్, ఎంటీ సిబ్లింగ్ పాయింటర్ అంటున్నాం ఇక్కడ. ఓకేనా? ట్రీ అనేది కంప్లీట్ గా ఫుల్ బైనరీ ట్రీ, మన నోడ్స్ అన్ని ఫిల్ అవ్వలేదు మనకి, ఓవర్ఫ్లో కండిషన్ రాలా. ఓకేనా? అండర్ ఫ్లో కండిషన్ లో ఉన్నాం మనం. ఓకే, 25 రిమూవ్ చేయాలి, ఇదిగోండమ్మా. అప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎంతవరకు 25 అనేది ఇంటర్మీడియట్ నోడ్ కీ వాల్యూగా ఉందమ్మా, రిఫరెన్స్ కీ వాల్యూగా. దాన్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా 26 అనేది రిఫరెన్స్ కీ వాల్యూ ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ అవుతుందమ్మా. ఓకేనా? దాన్ని కంప్లీట్ చేయడానికి లీఫ్ అండర్ ఫ్లో అంటున్నామ్మా. లీఫ్ అనేది అండర్ ఫ్లో అయిపోయింది. ఓకేనా? అట్లీస్ట్ మనకి లీఫ్ అండర్ ఫ్లో ఎలా అంటాం అంటే నాన్న, మనకి ఇంటర్మీడియట్ నోడ్ లో 2 కీ వాల్యూస్ ఉంటే లీఫ్ లెవెల్లో కూడా అట్లీస్ట్ 2 కీ వాల్యూస్ ఉండాల్సింది, 2 వాల్యూస్ ఉండాలమ్మా. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లోనేమో మనకి ఇక్కడ 2 కీ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, కానీ లీఫ్ లెవెల్లో సింగిల్ వాల్యూతో లీఫ్ ఫ్రేమ్ అయిందమ్మా. ఇలా ఉంటే దాన్నే లీఫ్ అండర్ ఫ్లో కండిషన్ అంటున్నాం అమ్మా. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్లో సింగిల్ వాల్యూ ఉంటే ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంటే సరిపోతుందమ్మా. అదర్వైజ్ ఇంటర్మీడియట్ నోడ్ లో 2 కీ వాల్యూస్ ఉంటే లీఫ్ లెవెల్లో కూడా 2 కీ వాల్యూస్ బేస్ చేసుకుని మనం ఫ్రేమ్ చేయాలి. n+1 ఉండాలి ఎప్పుడు కూడా, అట్లీస్ట్ n+1 ఉండాలి అంటున్నాం అమ్మా. ఇక లెస్ దాన్ n ఉంది కాబట్టి ఇక్కడ మనకి దాన్ని లీఫ్ అండర్ ఫ్లో కండిషన్ అంటున్నాము. ఓకే, 30ని ఇక్కడ రైట్ రిఫరెన్స్ పాయింట్ లో ఏదైతే 30 అనే వాల్యూ ఉందో దాన్ని తీసుకుని మనకి ఇక్కడ 30ని కీ వాల్యూలో ప్లేస్ చేసి దాన్ని ఈ లీఫ్ లో ప్లేస్ చేస్తాం, అప్పుడే బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ 30 అనేది 30, 31, 33 ఉన్నాయమ్మా లీఫ్ లో. ఆ 30లో వాల్యూని సెకండ్ లీఫ్ లోకి, ఓకే, సెకండ్ లీఫ్ లోకి పాస్ చేయాలని చెప్తున్నాం అమ్మా. 26, 30 అప్పుడే మనకి ట్రీ అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటున్నాం అమ్మా. ఇక్కడ కూడా క్లియర్ గా వినాలమ్మా. అండర్ ఫ్లో కండిషన్ ఇంటర్మీడియట్ నోడ్ లో 2 కీ వాల్యూస్ ఉన్నాయి, లీఫ్ లెవెల్లో సింగిల్ కీ వాల్యూ ఉంది, సింగిల్ డేటా ఐటమ్ ఉంది, కీ వాల్యూ అనకూడదమ్మా, సింగిల్ డేటా ఐటమ్ ఉంది. ఆ బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ డేటా ఐటమ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. లెఫ్ట్ లీఫ్ నోడ్ లో మనకి రైట్ లీఫ్ నోడ్ బేస్ చేసుకుంటే మనకి ఓకే 30 అనే వాల్యూని ఇక్కడ మనకి ప్లేస్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి అమ్మా, 30 అనే లీఫ్ వాల్యూని మనకి ఇక్కడ పాస్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ 30 ఈస్ పేరెంట్ బై ఏ కాపీ ఆఫ్ న్యూ మినిమం ఇన్ రైట్ సిబ్లింగ్. ఇక్కడ మనకి ఇంత కేసులు చెప్పానమ్మా, ఇక్కడ 30 ఉంటే 30 అనేది కీ వాల్యూ ఉంటే దానికి రైట్ సైడ్ 30 ఉండొచ్చు కానీ లెఫ్ట్ సైడ్ 30 అనే వాల్యూని స్టోర్ చేయకూడదు. కానీ ఇక్కడ ఏమైందమ్మా, 30 అనేది కీ వాల్యూ అనుకుంటున్నాము. 30 అనేది కీ వాల్యూ అనుకుంటే లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ 30 అనే వాల్యూ లీఫ్ లెవెల్లో ఉందమ్మా. అప్పుడు కూడా ఆ కండిషన్ కూడా ఫెయిల్ అవుతుంది మనకి. సో 31ని రూట్ కింద కన్వర్ట్ చేసాం, ఇంటర్మీడియట్ కీ వాల్యూ కింద కన్వర్ట్ చేసి 30ని ఆ ప్లేస్ లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ గానే ఉంది, కానీ అల్గారిథమిక్ ఓరియంట్ గా మనకి ఇక్కడ 31 అనేది రూట్ గానే ఉండాలి, 30 అనేది లెఫ్ట్ రిఫరెన్స్ పాయింట్ లో స్టోర్ చేయాలి. ఒకవేళ మనకి 30ని రైట్ సైడ్ పెడితే కనుక ఇక్కడ మనకి 30 రూట్ గా ఉండొచ్చు, అఫ్ కోర్స్ సబ్ రూట్ అంటున్నాం అమ్మా, సబ్ రూట్ గా ఉండొచ్చు. నెక్స్ట్ రైట్ పాయింటర్ లో మనకి 30 అనే వాల్యూని స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? ఎప్పుడు కూడా కీ వాల్యూస్ సేమ్, కీ సబ్ రూట్ వాల్యూ లీఫ్ వాల్యూ సేమ్ ఉంటే అది రైట్ సైడ్ పార్ట్ లోనే ఉండాలి. ఈక్వల్ అన్న రైట్ సైడ్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటేనే మాత్రమే లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? దట్ ఈస్ ద డిలీషన్ చెప్పాలమ్మా. ఒకసారి ఇది డిలీషన్ కూడా ఒకసారి డయాగ్రామ్ ఒకసారి 1 minute అలా చూడండి, చూస్తే ఒకసారి అర్థమవుతుంది. ఆన్సర్ చెప్పాలమ్మా, నాకు అర్థమైందా లేదని కాన్సెప్ట్ చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి ఆన్సర్.
మెసేజ్ పెట్టాలి. నేను ప్రతిసారి పేర్లు పిలవనమ్మా, ఎవరైనా పెట్టచ్చు. అంజలి, భాను, నెంబర్ 7, 8, 6. మెసేజ్ రావాలమ్మా, ఇంకా రాలేదు. ఇంకా రానేంద్ర, అక్షయ్, రైట్. సహస్ర, సింధు, నిహారిక ఈరోజు రెస్పాండ్ అవ్వలేమ్మా. నా క్లాస్ అర్థమైంది లేదా? మైక్ ఆన్ చేయము ఒకసారి. నిహారిక క్లాస్ అర్థమైంది లేదా? స్పీకర్ అన్న ఆన్ చేసి చెప్పాలి, మెసేజ్ పెట్టాలి అట్లీస్ట్. జనం తగ్గిపోతున్నారు అక్కడ, నాకు ఆన్సర్ చెప్పుకోకుండా. ఒక క్లాస్ ఎక్స్టెన్షన్ మనకి, అయినా సరే నేను క్లాస్ చెప్తాను. ఉందా నిహారిక? నెంబర్ 19 ఎంత మా పాపది నెంబరు? 91 అనుకుంటా, లేదనుకుంటా. సౌమ్య ఆన్సర్ చెప్పట్లే అసలు, సౌమ్య కూడా లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ అమ్మా. రేపటి క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. టేక్ కేర్ అమ్మా, బాయ్ బాయ్.